వన్ పాట్ రెసిపీ అండి. 15 మినిట్స్లో అయిపోయే రెసిపీ. ఆనియన్, కొత్తిమీర, పుదీనా, టమాటో ప్యూరీ, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, అల్లం పేస్ట్, చికెన్. కావాల్సిన పదార్థాలు: 2 పావుల నూనెకి ఉల్లిగడ్డ సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి వేసేసి మంచిగా పచ్చివాసన పోయేదాకా వేచేసి, ఇందులోనే ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా వేసుకొని, పసుపు, టమాటో ప్యూరీ కూడా వేసుకొని, ఇలా నూనె పైకి తేలేలాగా మనం వేట్ చేస్తే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టండి. ఇప్పుడు ఇందులోనే మనం చికెన్ వేసుకుందామండి. ఇది వచ్చేసి 100 రూపీస్ చికెన్ అండి. ఆల్మోస్ట్ మనకు ఒక పావు కేజీ చికెన్ అనుకోండి. ఆల్మోస్ట్ మనము ఇది వెయిట్ చేయాల్సిన రెసిపీ అస్సలు కాదండి. జస్ట్ 15 మినిట్స్లో మనకి రెసిపీ అనేది అయిపోతుంది. ఇందులోనే 2 టీ స్పూన్స్ సాల్ట్, 4 టీ స్పూన్స్ కారం వేసుకుందామండి. ఇప్పుడు వేసుకొని మంచిగా కలుపుకొని, ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము వాటర్ వేసుకోవాలండి. వాటర్ ఎలా వేసుకోవాలంటే ఓవర్గా వేసుకోవద్దండి. బికాజ్ ఆఫ్ ఈ చికెన్లో ఉన్న వాటర్, ఇప్పుడు మనం పోసిన వాటర్ 2 కలిపి కర్రీ అనేది లూజ్ అయిపోతుందండి. గ్రేవీ తిగ్గా రాదు. ముక్కలు మునిగేంత వరకు వేసుకుంటే చాలండి. ఒక చిన్న టీ గ్లాస్ వాటర్. ఇందులోనే ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి వేసేసుకుందామండి. బస్ చాలండి, ఇంకా అంతే. ఇప్పుడు మనము మూత పెట్టుకొని మనం 1 విజిల్కి తీయొచ్చు, 2 విజిల్స్కి తీయొచ్చు అండి. నేనైతే 2 విజిల్స్కి తీసానండి. చూడండి ముక్కలు ఎలా ఉడికాయో చూడండి. మనం బయట వండుకున్నా కూడా ఇంత కరెక్ట్గా, ఇంత పర్ఫెక్ట్గా రాదండి. ముక్క మాత్రం అదుర్స్ అండి. కర్రీ మాత్రం చాలా థిక్ గ్రేవీతోటి.